సెప్టెంబర్ 22వ తారీఖు పాడ్యమి సోమవారము హస్తా నక్షత్రం దగ్గర నుంచి అక్టోబర్ 2వ తారీఖు దశమి గురువారము శ్రవణ నక్షత్రం వరకు దేవీ నవరాత్రులు దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. చాలా విశేషమైన రోజులు, ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఎలాంటి కోరిక ఉన్నా, ఎలాంటి శక్తి కావాలి అన్నా, అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అన్నా, దృష్టి నరపీడ లేకపోతే శత్రుబాధలు ఇబ్బంది పడుతున్నా అమ్మవారి యొక్క ఆరాధన తేలికగా చేసుకోవచ్చు. ఎలాంటి ఉద్యోగంలోనూ వ్యాపారంలో బిజీ లైఫ్ లో ఉన్నా సరే సాయంత్రం వేళ స్నానం చేసి కేవలము శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తే చాలు, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో స్త్రీలు లేదా మహిళలు కలశ స్థాపన చేసుకునేటువంటి వాళ్ళు నియమనిష్టలు పాటిస్తూ తప్పకుండా ఆరాధన చేసుకోవచ్చు. ఆ ముగురమ్మల మూలపుటమ్మ తల్లికి అనంత రూపాలు అనంత నామాలు ఉన్నప్పటికీ కూడా నక్షత్రము తిథి అనుసరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారి కోసం చెప్పబడ్డారు. ఏ రోజు ఏ అవతారం ఉందో ఒక్కొక్కటిగా నేను చెప్తాను. ఖచ్చితంగా ఆయా స్తోత్రాలు చదవండి, ఆయా బెనిఫిట్స్ అనేటువంటివి తప్పకుండా పొందుతారని చెప్పొచ్చు. ఇదే కాకుండా ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో శక్తి ఉన్న వాళ్ళైతే కనీసం ఒక్కసారైనా చండీ హోమము అనేటువంటి జరిపించండి. శత్రుబాధలు తీవ్రంగా ఉన్నవాళ్ళు, రాహు మహాదశ అంతర్దశ దోషాలు ఉన్న వాళ్ళు, రాహు బలం కావాలనుకున్న వాళ్ళు, ఫేమ్ కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా వనదుర్గా మహావిద్య అనేటువంటి హోమాన్ని ఖచ్చితంగా నిర్వహించండి. ఇంట్లో ఎలాంటి దోషాలున్నా, వాస్తు దోషాల దగ్గర నుంచి నరఘోష దోషాలు దాకా అన్నీ తొలగిపోతాయి.